సుడి సునామీ అంటారే, ఆ మాట ఆయనకు అతికినట్లు సరిపోతోంది. శెట్టిబలిజ సామాజిక వర్గంలో ఆయన కీలక నేత. వైసీపీ నుంచి టీడీపీలో చేరి ఫస్ట్ టైం ఎమ్మెల్యే అయ్యారు. మొదటి గెలుపుతోనే మంత్రి అయ్యే అవకాశం కలిసొచ్చింది. కానీ ఏడాది కాకుండానే ఆయనకు పదవి ఊస్ట్ అయ్యేలా ఉంది. ప్రతిపక్షాల్లో కాదు, సొంత పార్టీలోనే జరుగుతోంది చర్చ. ఇంతకీ ఎవరైనా? ఏడాదైనా కాకముందే ఎందుకు ఆయనపై ఇంత ప్రచారం జరుగుతోంది? ఒకసారి చూసేద్దామా? మొదటిసారి ఎమ్మెల్యే, అదృష్టం కలిసొచ్చి మంత్రి. ఈ మాత్రం ఛాన్స్ దొరికితే ఎవరైనా అవకాశం చేజారిపోకుండా గట్టిగా పట్టేసుకుంటారు. కానీ 6 నెలల్లోనే ఆయన పదవి ఉంటుందా పోతుందా అన్న ప్రచారం మొదలైపోయింది. ఆయన ఎవరూ కాదు, అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రాపురం నియోజకవర్గం నుంచి ఎన్నికైన మంత్రి వాసంశెట్టి సుభాష్. అమలాపురానికి చెందిన వాసంశెట్టి ఎన్నికలకు 3 నెలల ముందు మండపేటలో టీడీపీలో చేరారు. రామచంద్రాపురం నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఘన విజయం సాధించారు. ఆ వెంటనే అదృష్టం తలుపు తట్టి చంద్రబాబు క్యాబినెట్లో చోటు దక్కింది. సామాజిక సమీకరణాలతో వాసంశెట్టికి మంత్రి పదవి వరించింది. వైసీపీలో ఒక సాధారణ కార్యకర్త వాసంశెట్టి సుభాష్ ఆ పార్టీ విధానాలు నచ్చకపోవడం, అప్పటి మంత్రి పినిపే విశ్వరూప్తో పొసగకపోవడంతో పార్టీకి దూరమయ్యారు. తర్వాత తన రాజకీయ జీవితాన్ని మలుపు తిప్పుకోగలిగారు. మండపేటలో ప్రచారానికి వచ్చిన చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరిన సుభాష్ దిగ్గజ నేతలున్న రామచంద్రాపురం టీడీపీ టికెట్ దక్కించుకోగలిగారు. నియోజకవర్గం కొత్తైనా వ్యూహాత్మకంగా ముందుకెళుతూ టీడీపీ ఎమ్మెల్యేగా సంచలన విజయం సాధించారు. అనూహ్యంగా చంద్రబాబు మంత్రివర్గంలో కోనసీమ జిల్లా నుంచి స్థానం లభించిన ఏకైక ఎమ్మెల్యేగా సరికొత్త చరిత్ర సృష్టించారు. ఇంతవరకు బాగానే ఉన్న వాసంశెట్టి సుభాష్ మంత్రయ్యాక ప్రశంసల కంటే విమర్శలే ఆయనను చుట్టుముట్టాయి. మంత్రి పదవి వచ్చిన కొన్నాళ్లకి గంజాయి స్మగ్లింగ్, ఇసుక అక్రమ రవాణా, భూమాఫియా అంటూ వాసంశెట్టి సుభాష్ ని టార్గెట్ చేసుకుని ఆరోపణలు గుప్పించారు ఆయన ప్రత్యర్థులు. రామచంద్రాపురంలో మొదటి నుంచి కష్టపడ్డ టీడీపీ నాయకులను కాదని, గెలిచిన తర్వాత నియోజకవర్గంలో తన సొంత కోటరిని ప్రోత్సహించడంతో పార్టీ శ్రేణుల్లో ఆయనపై అసంతృప్తి పెరిగిపోయింది. సొంత పార్టీ నేతలే ఫిర్యాదులు చేయడంతో చంద్రబాబు కూడా వాసంశెట్టి పనితీరుపై అసహనం వ్యక్తం చేశారు. సరిగా పనిచేయకుంటే పాత చంద్రబాబును చూస్తారంటూ హెచ్చరిక కూడా చేశారు. ఓటర్ల నమోదు ప్రక్రియలో అలసత్వం ప్రదర్శించడంతో నేరుగా అధినేతే వాసంశెట్టికి తలంటారు. ఆ తర్వాత తనపై వ్యతిరేక వార్తలు వేసిన ఛానళ్లపై విమర్శలు చేస్తూ వాసంశెట్టి సుభాష్ తప్పించుకునే ప్రయత్నం చేశారు. కానీ చంద్రబాబు వార్నింగ్ ఇచ్చిన 2 నెలల తర్వాత వాసంశెట్టి పదవి గల్లంతవుతుందని సొంత పార్టీలోనే ఇంటర్నల్గా చర్చించుకోవడం ఇంట్రెస్టింగ్గా మారింది. ప్రస్తుతం ఏపీ ప్రభుత్వం ఏర్పడి 6 నెలల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా ఏపీ కేబినెట్ పునర్వ్యవస్థీకరణకు సీఎం చంద్రబాబు సిద్ధమవుతున్నారట. ఇప్పటికే అధిష్టానం దీనిపై సంకేతాలు కూడా ఇచ్చేసిందట. త్వరలోనే జనసేన ప్రధాన కార్యదర్శి నాగబాబును కేబినెట్లోకి తీసుకుంటామని అధికారికంగా చంద్రబాబు ఇప్పటికే ప్రకటన విడుదల చేశారు. అయితే నాగబాబుతో పాటు మరో సీనియర్ నేతకు కూడా కేబినెట్ బెర్త్ దక్కబోతోందని సమాచారం. దీనికోసం కేబినెట్లో ఇద్దరికి ఉద్వాసన తప్పడం లేదన్న టాక్ బయటకొస్తోంది. జనసేనకు ఇచ్చిన మాట ప్రకారం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సోదరుడు నాగబాబును కేబినెట్లోకి తీసుకోవాల్సి వస్తోంది. అంటే మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ తప్పదని తేలిపోయింది. దీంతో పనిలో పనిగా మరో 2-3 మార్పులు చేసేందుకు సిద్ధమవుతున్నారట చంద్రబాబు. జనవరి 8న చంద్రబాబు కేబినెట్లో మార్పులు చేర్పులు ఉండొచ్చని అంచనా. ఏపీ కేబినెట్లో వాస్తవానికి ఇప్పుడు ఒకే ఒక్క మంత్రి పదవి ఖాళీగా ఉంది. దీన్ని నాగబాబుకి ఇచ్చేందుకు చంద్రబాబు ఇప్పటికే నిర్ణయించారు. అలాగే టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ మంత్రి పదవి ఇచ్చేందుకు కూడా అధిష్టానం సిద్ధమవుతోందనే టాక్ వినిపిస్తోంది. అదే సమయంలో కేబినెట్లో అంచనాలను అందుకోని ఓ ఇద్దరిపై వేటుకు సిద్ధమవుతున్నారట. వారిలో వాసంశెట్టి సుభాష్, కొండపల్లి శ్రీనివాస్ పేర్లు వినిపిస్తున్నాయట. వీరిద్దరూ యువ మంత్రులే. ఇప్పటికే వీరిద్దరికీ పలుమార్లు హెచ్చరికలు చేసినా పనితీరులో మార్పు కనిపించలేదని సమాచారం. అందుకే వేటు వేయొచ్చని తెలుస్తోంది. ఇదే జరిగితే ఉభయ గోదావరి జిల్లాలో శెట్టి బలిజలకు షాక్ తగిలినట్టే. ఎందుకంటే
వాసంశెట్టి శెట్టిబలిజ నాయకుడిగా సామాజిక వర్గంలో హడావుడి చేస్తుంటారు. మంత్రి పదవి పోతే శెట్టిబలిజల్లోనూ వాసంశెట్టి సుభాష్ బలహీనమయ్యే అవకాశం ఉంది. ఈ పరిణామాలను వాసంశెట్టి ఎలా ఎదుర్కొంటారు? మంత్రివర్గంలో మార్పులపై చర్చ నిజమేనా అనేది తెలియాలంటే మరో వారం ఆగాల్సిందే.